నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఆ సెంట్రల్ నుంచి అయితే కేంద్ర బలగాలు అయితే దిగారంట. సో మరి 2 రోజుల్లో జగన్ గారు అరెస్ట్ అవ్వబోతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజమెంత? ఈ వార్త నేను వినలేదండి. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ అరెస్ట్ కి పెద్దగా సమస్య ఏం లేదు. ఆల్రెడీ పాత కేసులే నడుస్తున్నాయి కదా. 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు కదా ఆయన. అది సమస్య కాదు. కాకపోతే నేను విన్న వార్త ఏంటంటే బలగాలను దించారు. కాకపోతే శాంతి భద్రతల సమస్యలు రావచ్చు, చాలా మంది ఆగ్రహావేశాలతో ఉన్నారు, ఆయన ఇంటి మీదే అటాక్ చేయడానికి కూడా కొంతమంది సిద్ధపడ్డారు అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంత ఆగ్రహావేశాలతో ఉన్నారు అంటే గడిచిన 5 ఏళ్ళే దానికి ఎగ్జాంపుల్. వేరే ఒకటా రెండా? ఒకటైతే రెండైతే చెప్పొచ్చు. బోల్డ్ జరిగాయి. ఇప్పుడు మీడియాలో ఉన్న వాళ్ళం కాబట్టి మనకి అవన్నీ ఎప్పుడు ఏం జరిగాయి, ఏదో డాక్టర్ సుధాకర్ గారి నుంచి కానీ వివేకానంద హత్య గురించి కానీ ఏవో రకరకాల వార్తలు అన్నీ ఉన్నాయి కదా. అందులో పుకార్లు షికార్లు చేశాయా, వాస్తవాలు షికార్లు చేశాయని పక్కన పెడితే కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి. ఎవరిని పట్టించుకోకపోవడము, దళితులకు అన్యాయం చేశారనడము, ఒక్క సామాజిక వర్గానికే న్యాయం చేశారనడము, మాజీ ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తికే అర్ధరాత్రి 2 3 వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లే విధానం, ఇట్లాంటి రకరకాలుగా. ఎదురు తిరిగితే వాడిని సస్పెండ్ చేస్తారని భయము, ఒక మాస్క్ అడిగితే చంపేస్తారేమో భయం, ఇట్లాంటి రకరకాలు ఉన్నప్పుడు ఏ కుటుంబాలైతే ఇబ్బంది పడ్డాయో, ఏ వర్గాలైతే ఇబ్బంది పడ్డాయో ఆ వర్గంలో 100కి 90-95% ఎలా ఆలోచిస్తారంటే పోన్లరా వాడేడో చేసినా మనం చేస్తామా అని అంటారు. కానీ 5% ఉందే వాళ్ళు వదలరు. అలా అనుకోబట్టే అబ్బా వాడు మీసం మెలేస్తున్నాడు, ఇంకా స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు అని అంటాడు. ఈ 5% వాళ్ళు అందుకే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీని తెప్పించుకున్నారని, సుమారుగా ఒక 50 మంది బౌన్సల్ టైప్ సెక్యూరిటీని తెప్పించుకున్నారు. ఏజెన్సీ ద్వారా మాట్లాడుకుని ఒక 10-12 అడుగులు ఎత్తున్న బారికేడ్లు అడ్డగా పెట్టుకున్నారని. ఇంకోటి ఏంటంటే ఆయన ఆ నివాసంలో ఉన్నప్పుడు దాని పక్క నుంచి ఉన్న రోడ్డుని బ్లాక్ చేసేసారు. ఆ స్థానికంగా ఉండాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారు ప్రూఫ్స్ చూపించి ఓకే అనుకుంటే ఓకే, కానీ లేదు ఇంకెవరు ఆ మార్గం గుండా ప్రవేశించడం లేదు. బట్ వేరే మార్గం ఇప్పుడు ఓపెన్ చేశారు దాన్ని. సో ఆ మార్గం గుండా ఎవడైనా వెళ్ళొచ్చు, ఎవడైనా తిరగచ్చు. ఎవడైనా రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఏదైనా చేస్తే, ఏదైనా ఊరికే ఒక రాళ్ళు ఇసిరి పారిపోతే, బండి మీద వెళ్తూ రాయి ఇసిరితే, ఏమో నాటు బాంబు ఇసిరితే లోపలికి తెలీదు. మేబీ మొన్న పెట్రోల్ బాంబులు ఏవో వాడారు అంటున్నారు పల్నాడులో. పెట్రోల్ బాంబులు గాజు సీసాలు వేసి, అట్లాంటివి రకరకాలుగా ఉన్నప్పుడు ఒక అంటే అభద్రతా భావం అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అంత సెక్యూరిటీ ఉండదు, ఆయన సొంతంగా కల్పించుకోవాలి, ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా రకరకాల రీజన్స్ వల్ల అట్లా చూస్తూ ప్రభుత్వం కూడా ఉండకూడదుగా. ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాలి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, మొన్న హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన అనిత గారు కానీ వాళ్ళు అదే చెప్తున్నారు. మేము మీ గడిచిన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు అయితే మేము చెయ్యం. ఎవడైతే తప్పు చేసాడో వాడు విడిచిపెట్టాం. కానీ ఊరికే వెళ్ళి ఆ కక్ష సాధింపులుగా చేసే పనులు అయితే మా దగ్గర ఉండవు. అది మాకు చంద్రబాబు నాయుడు గారు అదే హితబోధ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే హితబోధ చేశారు, ప్రతి మంత్రి కూడా అదే చెప్పారు. ఇప్పుడు మన దృష్టి కక్షలో, కార్పణ్యాలో, లేకపోతే వాళ్ళు మనకు గడిచిన 5 ఏళ్ళలో ఇలాగ అవమానించారు, అసెంబ్లీ సాక్షిగా ఇలా తిట్టారు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు మన దృష్టి ఏంటంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో, గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో రాష్ట్రం అనేది 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని కనీసం మనం ఈ అభివృద్ధి చేయక్కర్లే, మళ్ళీ ఈక్వల్గా చేసినా చాలు. మనం 5 ఏళ్ళలో అంత వెనకబడిపోయింది, అంతగా దారుణం అయిపోయింది రాష్ట్రం. ఎందుకంటే మొన్న ఒక కార్టూన్ కూడా చూశాను. అందరు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసి సాలువాలు పుష్పగుచ్చాలతో గర్వంగా ఇంటికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు తాపిని చేతిలో పెట్టుకుని, తాపి మేస్త్రిలాగా పెట్టుకొని, తల మీద ఒక గమేలా పెట్టుకొని, దాని మీద ఇటుకలో పెట్టుకొని వెళ్తున్నారు ఆయన. అంటే ఈయనకి డే 1 నుంచి ప్లాస్టింగ్లు అవన్నీ రిపేర్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రికి. ఈయన రెడ్ కార్పెట్ పర్వాలేదు అన్నట్టుగా ఆ కార్టూను భలే అనిపించింది నాకు. సో అట్లా ఉంది పరిస్థితి. దాన్ని ఫుల్ఫిల్ చేయక్కర్లే, అంటే అభివృద్ధి నడిపించక్కర్లే, ముందు దాన్ని 0 లెవెల్కి తేవాలి. మైనస్లోకి వెళ్ళిపోయింది స్టేట్, ముందు ఈక్వల్గా చేయాలి. చేయడానికి ఎంత తపన పడాలి. ఒకవైపు ఏది ఆగడానికి వీల్లేదుగా. పెన్షన్లు, పథకాలు, ఉద్యోగుల జీతాలు, కొత్త జాబ్ క్యాలెండర్లు, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, మరోవైపు పోలవరం పూర్తి, రైల్వే జోన్లు ప్రకటిస్తే రైల్వే జోన్లకు ప్రభుత్వం తరఫున కొంత ల్యాండ్ ఇవ్వాలి, అలా ఒక 70% పెట్టుకుని 30% మనం పెట్టుకోవాలి. ఒకటా ఎన్ని ఇది గుంతకల్లును ఏదో గూడూరు ఆ డబ్లింగ్ లైను,
తర్వాత తిరుపతి గూడూరు విజయవాడ థర్డ్ లైన్ కూడా ఓపెన్ అయిపోతుందంట. ఇలా ఇన్ని సమస్యల మీద ఎక్కడి నుంచి తెస్తారు అమౌంట్? సో ఒక పక్క పరుగులు పెట్టిస్తూ చేస్తే ఒక స్టేజ్కి వస్తుంది ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో. సో ఆ దృష్టి పెట్టండి తప్ప ఇటువంటివి పెట్టుకోవద్దు. కానీ మీ కళ్ళెదురుగా కవ్వింపులు చర్యలు చేసి ఎవడేం చేస్తే ఎవరిని వదలదు. ఇప్పుడు మొన్న గుడివాడ నానిగారి మీదకి రాళ్లతో గోడుగుడ్లతో వెళ్ళినప్పుడు మళ్ళీ రెండో రోజు కూడా ఎవడో వెళ్తే ఒక పోలీసులు అడ్డుకున్నాడు కదా, అడ్డుకుని వాటిని బట్టి పక్కకు తోసేసారు. అవన్నీ ఆ విజువల్స్ కూడా వచ్చాయి. బట్ పోలీసులు ఎదిరించిన టీడీపీ కార్యకర్తని కొంతమంది రాశారు. బట్ ఆయన అడ్డుకున్నాడుగా. ఇంతకుముందు అడ్డుకోవడాలు కూడా లేవుగా. అదే పోలీసు ఇంతకుముందు అడ్డుకోవడాలు కూడా లేవు. మేబీ ఇప్పుడు పోలీసులు వాళ్ళు అన్నారు కదా, పోలీసులు అసలు జీతం తీసుకుంటున్నారా లేదా అని కూడా అడిగారు. అట్లాంటి కవ్వింపు చర్యలు వద్దు ఇంకా. కాబట్టి అట్లాంటి ఇవ్వకుండా జరగడం కోసం బలగాలు దిగుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది, కౌంటింగ్ అయిపోయిన 15 రోజుల వరకు బలగాలు అక్కడే ఉండాలి. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగచ్చు, శాంతి భద్రతల సమస్యలు రావచ్చు. అందుకు ఆ 15 రోజుల తర్వాతే మళ్ళీ వెనక్కి రండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ బలగాలు కూడా ఆదేశించింది. దానికి తగ్గట్టుగా అప్పుడు సిఎస్ గారిని అలాగే డీజీపీ గారిని కూడా పిలిపించి మరీ అక్షింతలు వేసింది ఈసీ. ఇప్పుడు పల్నాడు ఘటన జరిగిన తర్వాత. సో ఆ పరంగా బలగాలు దిగారు. ఎందుకైనా ఇప్పుడు కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉన్నాయండి. బాబు గారు ఏం చెప్పారంట, వద్దు వేస్ట్ చేద్దాం అలాగే పంపించేయండి, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అన్నారంట. అలాగే బాబు ఇంక గొడవలు ఏం వద్దు, మనం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి, గొడవలు గెడవలు వద్దు, కవ్వింపు చర్యలు వద్దు, ప్రభుత్వం మంద కదా అని మీరు చెలరైపోవద్దు అని క్లియర్గా చెప్పాడంట. ఇప్పుడు మన దృష్టి అంతా ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఎలా పరుగులు పెట్టించాలి, మరలా వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎలాగ రప్పించాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రధానంగా ఉద్దేశం అమరావతిని ఈసారి ఎవడొచ్చినా కూడా అమరావతిలో చిన్న ఇటుక కూడా కడపడానికి వీల్లేదు, అట్లా ఎస్టాబ్లిష్ చేసేయాలనేది కాన్సెప్ట్. కాబట్టి ఈ బలగాలు అవి అనేవి ఆయన అరెస్ట్ చేస్తారు అనేది కాదు. మేబీ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఇంతకుముందు అంటే ప్రతి శుక్రవారం వెళ్ళక్కర్లేదు, ముఖ్యమంత్రి హోదా ఉన్నానని చెప్పొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు కాబట్టి బాబు ప్రతి శుక్రవారం మీరు ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయాల్సిందని కోర్టు అందనుకోండి, అవి ఒక్కొక్కటి ఇంకా ప్రూఫ్స్ అయ్యాయి అనుకోండి, అరెస్ట్కి దారి తీస్తే అప్పుడు కూడా వైసీపీ సానుభూతి పరులు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా అల్లర్లు చేసినా లేదంటే ఆ నాయకుడిని అరెస్ట్ చేయొద్దని అడ్డుకున్నా అలాంటి విషయాలు కూడా శాంతి భద్రత బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. చూద్దాం. మరి నేనైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే బలగాలను కౌంటింగ్ అయిపోయిన 15 రోజుల వరకు ఉంచమని చెప్పిందో దాని దృష్ట్యా లేదా కొన్ని శాంతి భద్రతల దృష్ట్యా కొనసాగించుండొచ్చు అని నా అభిప్రాయం. ప్రభుత్వంతో పనిచేయించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది. ఆ ఒక్కరిది అయినప్పుడు మీరు కూడా సమిధిని వెలగాలన్నట్టు ఏదో చెప్తాడు ఆయన ఠాగూర్లో చిరంజీవి గారు. అలాగా ఇక్కడ కూడా అలా చెప్పాడు అనుకోవచ్చుగా. అంతేగాని బాబు మీరు ఆడు 3 పెళ్లి చేసుకున్నాడు, వాడు ఆడ పెళ్ళాన్ని వదిలేశాడు, ఇలాంటి పర్సనల్ దూషణ అయితే పోలేదుగా. చూద్దాం, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి దీన్ని ఒక కార్యకర్తల సమావేశంలో, టీడీపీ సానుభూతి పరుల సమావేశంలో, టీడీపీకి ఫేవర్గా ఉన్న నాయకుల సమావేశంలో ఒక నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక మంత్రిగా ఆ మాత్రం బూస్టప్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదనుకో తర్వాత లోపాయకారం కూడా చెప్పచ్చు, మీ ఇద్దరు నేను ఉన్నాను కదా చూసుకుంటాను. బట్ అది ఓపెన్గా చెప్పడం అనేది కొంతమంది విమర్శకులతో విమర్శించబడుతుంది. బట్ నాయకులు కార్యకర్తల పరంగా మాత్రం ఆయన మాటలో తప్పే ఉంది. మన పని మనకు చేయరా, ఇవాళ వస్తాం, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాం, 10:30కి వచ్చాం, రేపు రండి, సాయంత్రం రండి, కలెక్టర్ గారు లేరు, ఇలాంటి మాటలు చెప్తారు కొంతమంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కొంత సరిగ్గా పనిచేయరని విమర్శ కూడా ఉందిగా. మరి దాని ప్రకారంగా కూడా ఈయన చెప్పుండొచ్చు కదా. అప్పుడు అందరికీ అది ఆపాదించుకోవద్దు. ఇలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే డే బై డే నడుస్తున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడే నాయకులు తగ్గిపోతున్నారు, కష్టపడే ఉద్యోగులు తగ్గిపోతున్నారు. మేబీ అలాంటి వాళ్ళ ఉద్దేశంలో కూడా ఆయన విమర్శ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.